చింటూ కన్న తల్లి రోహిణి అని నిజం తెలుసుకొని షాక్ అయిన మీనా ప్రభావతిని క్షమాపణ అడిగిన సుగుణమ్మ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుశీల అయితే అంటూ ఉంటుంది, నేను మీనాని బాలుని కొన్ని రోజులు మా ఊరికి తీసుకువెళ్తున్నాను అని అంటూ ఉంటే, తీసుకువెళ్ళినా పర్వాలేదు, అక్కడే ఉంచేసుకున్నా నాకు ఇబ్బంది ఏమీ లేదు అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే ఎందుకమ్మా సడన్గా వాళ్ళిద్దరినీ తీసుకువెళ్ళాలనుకుంటున్నావు అని అంటూ ఉంటాడు. సత్యం ఏం లేదురా, దానికి ఒక కారణం ఉంది అని అంటూ ఉంటుంది. సుశీల అయితే ఇక సుశీల అలా అనడంతో అప్పుడే ఇంకా ఆ మాట విని, ఎందుకమ్మమ్మ ఇక్కడ మేము పూలు అమ్ముకుంటూ ఉంటాను, ఆయనేమో ట్రిప్కి వెళ్ళాలి, మేము పైన రూము వేసుకునే వరకు ఎక్కడికి రాము అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు అయితే 2 రోజులు వెళ్ళొద్దాంలే మీనా, ఒప్పుకో అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక ఎందుకండి అని అంటూ ఉంటే, ఒక మాట, నువ్వు లోపలికి రా అని లోపలికైతే మీనాని తీసుకువెళ్తాడు. మీనా, మనం ఇక్కడే ఉండి చింటూ గురించి ఆరా తీస్తే ఎవరొకరికి డౌట్ వస్తుంది, అందుకని మనం ఇదంతా కూడా రహస్యంగానే చెయ్యాలి అని అంటూ ఉంటాడు బాలు. ఇక ఆ మాట విని అప్పుడే ఇక మీరు చెప్పింది నిజమే, సరే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి అప్పుడు మనం ఇవన్నీ కూడా తిరుగుదాము అని అంటూ ఉంటుంది మీనా. ఇక మీనా అలా అన్న తర్వాత బాలు అయితే బయటికి వచ్చి, షీలా డార్లింగ్ నీతో పాటు మేము కూడా వస్తాము అని అంటూ ఉంటాడు బాలు. అవునమ్మమ్మ 2 రోజులుండి వచ్చేస్తాము అని చెప్తూ ఉంటుంది మీనా. అయితే గదిలోకి వెళ్ళి ఏం మాట్లాడుకున్నారా అని అంటూ ఉంటుంది ప్రభావతి. మేమేదో మొగుడు పెళ్ళం మాట్లాడుకున్నాం, అవన్నీ చెప్పాలా ఏంటి నీకు అని అంటూ ఉంటాడు బాలు. అమ్మయ్య, ఇంట్లో 2 రోజులు ప్రశాంతంగా ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే రవి, ఎలాగో వాళ్ళిద్దరూ అలా వెళ్తున్నారు కదా, మనం కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము, వెళ్ళి చాలా రోజులైంది రవి అని అంటూ ఉంటుంది శృతి. అవునరా, పాపం శృతి ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకోదు, తను అడుగుతుంది కదా, తీసుకువెళ్ళు అని అంటూ ఉంటాడు సత్యం. సరే శృతి, నువ్వైతే ఉండు, నేనైతే మా ఇంటికి వచ్చేస్తూ ఉంటాను అని అంటూ ఉంటాడు రవి. అయితే అదేంటి రవి, కలిసి ఉంటే కలిసి వెళ్ళాలి, కలిసి రావాలి, నువ్వు లేకపోతే నేను అక్కడ ఉండేం చేస్తాను అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక సత్యమైతే, రే 3 రోజులో 4 రోజులో అక్కడే ఉండి రండి, ఏముంది, వాళ్ళకు కూడా ఒక్కగానొక్క కూతురు, వాళ్ళకు కూడా ప్రేమ ఉంటుంది కదా అని సత్యం అంటూ ఉంటాడు. సరే మీ ఇష్టం అని రవి అయితే చెప్తాడు. అప్పుడు ఇక శృతి అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. బాలు మీనా ఇక సుశీలతో పాటు వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. తర్వాత శృతి రవి వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. ఇక ఉన్నది మనోజ్, అలాగే రోహిణి, ప్రభావతి, సత్యం. మనం కూడా ఎక్కడికైనా వెళ్దాం అని అడుగుతూ ఉంటుంది మనోజ్ని. రోహిణి అయితే మలేషియా వెళ్ళొద్దామా అని అంటూ ఉంటాడు మనోజ్. మలేషియా ఏంటి, ఇక్కడ దగ్గరలో ఎక్కడికైనా వెళ్దాము అని రోహిణి అంటూ ఉంటే, ఎందుకు నువ్వు మలేషియా అనేసరికి శృతి చూడు పుట్టిల్లు అనేసరికి ఎగిరి గంతేస్తుంది, మరి నువ్వేంటి మలేషియా అంటే ఏదో నువ్వు దాచిన నిజం బయటపడిపోతుందేమో అన్నట్టుగా అలా షాక్ అయిపోతావు అని మనోజ్ అడుగుతూ ఉంటాడు. మనోజ్, నీకంతా అనుమానమే, నిన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళమని అడిగాను చూడు, అది నా బుద్ధి తక్కువ అని అంటూ ఉంటుంది రోహిణి. అలా ఏమనుకోకు, వెళ్దాంలే, అమ్మతో చెప్పి వెళ్దాం అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అమ్మ, మేము కూడా సరదాగా ఏదో ఒక ఊరికి వెళ్ళొస్తాము అంటే పెళ్ళయ్యాక ఎక్కడికి వెళ్ళలేదు కదా అని అంటూ ఉంటే, అవును వాళ్ళేమో ఎక్కడో చోటకి వెళ్తున్నారు, మీరు పుట్టింటికి వెళ్ళాల్సింది రోహిణి, వాళ్ళ నాన్న వెళ్ళి జైల్లో కూర్చున్నాడు, సరే వెళ్ళిరండి అని అంటూ ఉంటుంది ప్రభావతి రోహిణితో. ఇక అందరూ కూడా వెళ్తారు. సత్యం ప్రభావతి మాత్రమే ఇంట్లో ఉంటారు. ఇక సత్యం అయితే, ప్రభా ఎన్ని రోజులు అయింది కదా మనం ఇలా ఒంటరిగా ఉండి అని అంటూ సత్యం మాట్లాడుతూ ఉంటే, ఏంటండి మీరు అలా మాట్లాడతారు, చూడండి ఇల్లంతా ఎలా బోసు కొడుతుందో అని అంటూ ఉంటే, అవును మరి మన బాలు మీనా లేక బోరు కొడుతుంది కదా అని అంటూ ఉంటే, అవునండి వాడుంటే ఏదోటి ఊగుతూనే ఉంటాడు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. వాడి గురించి ఇంతలా మాట్లాడుతున్నావు, వాడి మీద ఎందుకంత ద్వేషాన్ని చూపిస్తావు, ఏదో ప్రేమ లేనట్టు ఎందుకు నటిస్తావు అని అంటూ ఉంటాడు సత్యమైతే. అప్పుడే ఇక ప్రభావతి, నాకేమీ ఆడి మీద ప్రేమ లేదు అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక బాలు మీనా ఇద్దరూ కూడా
ఎంక్వైరీ అయితే మొదలు పెడతారు. అలా ఎంక్వైరీ మొదలు పెట్టడం చింటూ మీద మొదలు పెడతారు. చింటూ వాళ్ళ ఊరైతే వెళ్తారు. అక్కడైతే చింటూ వాళ్ళు ఉండరు. సుగుణమ్మ ఇంటికి తాళం వేసి ఉంటుంది. అప్పుడు ఇంకా పక్కింటి వాళ్ళైతే, అమ్మా నువ్వా, వీళ్ళు లేరు కదమ్మా, పట్నం వచ్చేసారు, వాళ్ళ అమ్మాయి తీసుకువచ్చి అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేసిందంట, వాళ్ళు కూడా అక్కడే ఉంటామని చెప్పారు అని అంటూ ఉంటారు. అవునా, చింటూ వాళ్ళు పట్నంలోనే ఉంటున్నారా, మాకు తెలీదమ్మా, ఆవిడ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు మా ఫోను అని అంటూ ఉంటే, ఏం లేదు, వాళ్ళ ఇంటి తాళాలు ఉన్నాయా, మాది ఒక వస్తువు ఆ ఇంట్లో ఉండిపోయింది, మొన్న వచ్చినప్పుడు మర్చిపోయాను అని అంటూ ఉంటే, తాళాలు ఉన్నాయమ్మా, చూడండి వెళ్ళి అని అంటూ ఉంటుంది. మీరు కూడా రండమ్మా మాతో పాటు అని అంటూ ఉంటుంది మీనా. పక్కింటి ఆవిడ కూడా వస్తుంది. తాళాలైతే ఇచ్చి తను కూడా లోపలికి వస్తుంది. మొత్తం బాలు మీనా అంతా కూడా తిరిగి చూస్తారు. మీరు సుగుణమ్మ కూతుర్ని చూసారా అని అడుగుతూ ఉంటుంది మీనా. చూశానమ్మా, తను చాలాసార్లు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ పట్టించుకుంటుంది, కానీ ఇదివరకైతే అసలు వచ్చేది కాదు. ఎవరినో చేసుకుంది పెళ్ళి, కానీ వాళ్ళకి తనకి కొడుకున్నాడని తల్లుందని చెప్పలేదంట. మరి అదేమి పెళ్ళో మరి అని అంటూ ఉంటుంది పక్కింటి ఆవిడ. అవును, ఆవిడ ఫోటో ఈ ఇంట్లో ఎక్కడా లేదే అని అంటూ ఉంటుంది మీనా. ఎందుకుంటుందమ్మా, బెడ్రూమ్లో చింటూని సుగుణమ్మని పక్కన పెట్టుకొని దిగిన పెద్ద ఫోటో ఉంటుంది, అదిగో వెళ్ళి చూడండి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక బాలు మీనా ఇద్దరూ కూడా ఆ ఫోటోని చూడ్డానికి లోపలికైతే వెళ్తారు. అలా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా ఫోటో అయితే కనపడుతుంది. ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటారు బాలు మీనా. రోహిణి ఏ చింటూ కన్నా తల్లి అని తెలుసుకొని స్టన్ అయిపోతూ ఉంటారు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఆ అబ్బాయికి తల్లి, సుగుణమ్మ గారి కూతురు. అవును, మీదేదో వస్తువు ఉందన్నారు అని అంటూ ఉంటే, ఇక్కడ లేదమ్మా, ఒకవేళ మాకిద్దామని సుగుణమ్మ గారు తీసుకువెళ్ళిపోయారేమో అని అంటూ బాలు మీనా బయటికి వస్తారు. ఇంత మోసం చేస్తుందా రోహిణి, అస్సలు అనుకోలేదండి అని అంటూ ఉంటుంది మీనా. మీనా, ఇది ద్రోహం, అసలు మామూలు మోసం కాదు. అమ్మ రోహిణి మీద ఎన్ని అసలు ఆశలు పెట్టుకుంది. మనోజ్ గడు కూడా రోహిణి అంటే చాలా ప్రేమిస్తాడు. అలాంటి వాళ్ళిద్దరినీ ఇంత మోసం చేస్తుందా? అయినా ముందే నిజాలు చెప్పి తను ఇంటి కోడలు అవ్వచ్చు కదా, ఇంత మోసం చేయడం ఎందుకు అని ఇద్దరు కూడా ఇప్పుడు ఏం చేద్దామండి, ఈ నిజం ఎలా బయట పెట్టాలి అని ఆలోచించుకుంటూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, మరి రోహిణి బండారం తెలుసుకున్న బాలు మీనా నిజాన్ని బయట పెడతారా? వీళ్ళిద్దరూ సాక్ష్యాలతో సహా రోహిణి బండారాన్ని బయట పెట్టాలని అనుకునేవాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఈ వీడియో నచ్చితే గుండె నిండా గుడిగంటలు సీరియల్ చూసేవాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి.